అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. చొల్లంగి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పొరపాట్లను అస్సలు చేయకండి. చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం. చొల్లంగి అమావాస్య రోజు లేదా మౌని అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకోవడం దరిద్రం పట్టి పీడిస్తుంది. మరి చొల్లంగి అమావాస్య రోజు చేయకూడని పనులేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. అలాగే మన డైలీ మంత్ర ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడి ఉంది. చొల్లంగి అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి. మౌని అంటే మౌనంగా ఉండటం. అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి. మీ చేతుల ద్వారా ఎవ్వరికీ కీడు చేయకూడదు. వాగ్వాదము, తగాదాలకు దూరంగా ఉండాలి. చొల్లంగి అమావాస్య రోజు వేకువజాముననే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల కూడా దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు. ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మౌని అమావాస్య రోజున సాధ్యమైనంత త్వరగా నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి. చొల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడము మంచిది. అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. చొల్లంగి అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు చేసిన స్నానం తరువాత సూర్య భగవానునికి ఆర్ఘ్యం ఇవ్వడం ద్వారా అస్సలు మర్చిపోవద్దు. అలాగే స్నానం చేసేంత వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ చొల్లంగి అమావాస్య రోజున కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు ఉదయం, సాయంత్రం 5-6 గంటల సమయంలో తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు. ఇది దరిద్రానికి దారి తీస్తుంది. చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది. చొల్లంగి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం. చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు జలములతో వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలముతో వదిలిపెట్టాలి. చొల్లంగి అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈ రోజు పితృదేవతలకు నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అందుకే ఈ రోజున పొరపాటున కూడా ఎవ్వరితో మాట్లాడకూడదు. అలాగే ఎవరిని మోసం చేయకూడదు. ఈ రోజున సాధన, తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి. ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి ఉంటుంది. చొల్లంగి అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి
పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. ఈ రోజున ఎవరైతే గంగా స్నానం చేస్తారో చేసి దానం చేస్తే వారి ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం. జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు వస్తాయి. జీవితంలో సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వరిస్తుంది. చొల్లంగి అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ప్రధానంగా మాంసం తినడం, అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు. చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు: చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పూర్వీకులు పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి. చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వులు, లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లటి వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది. అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని, పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకము. పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. అంతేకాకుండా రాగి పాత్రలో నల్లటి నువ్వులను, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఆ నీటితో సూర్య భగవానునికి సమర్పించండి. ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృ యంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనెను దీపం వెలిగించాలి. మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి. దానిపైన స్టీల్ ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు, ఆవుకు పలహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులు: చొల్లంగి అమావాస్య రోజును కోటి జన్మల పాపహరణిగా వర్ణిస్తారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా, వీర రాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యనే. అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ అమావాస్యకు రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచెం బియ్యము, పిండి, పంచదార చూర్ణం చేసుకోవాలి. దానికి కొంచెం యాలకుల పొడవు కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది. అలానే రాళ్ళ ఉప్పు, బెల్లము ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని దానిని ఒక నీటి కలశంలో గాని, నీటి పాత్రలో గాని వేయాలి. ఇలా వేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది. అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయి. ఇలా ఇంట్లో వాళ్ళందరూ చేయవచ్చు. లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్వస్తి.